బాలయ్య గారు ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారు. మరి బాలయ్య గారి డెడికేషన్కి ఉన్న కాన్ఫిడెన్స్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు సినిమాల్లో మనం డైరెక్ట్గా చూసాం. కంటెంట్ సెలెక్షన్స్ కూడా ఒక సూపర్ అని అయితే చెప్పొచ్చు బాలయ్య గారు. మరి ఇంతకు ముందు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టి 100 crores స్టార్ట్ చేసిన సినిమాలే. మరి ఇప్పుడున్న యంగ్ హీరోల కంటే బాలయ్య గారి సినిమా మార్కెటింగ్ అయితే చాలా పెరిగిందని అయితే చెప్పొచ్చు. ఇయర్కి ఒక్క సినిమా అన్న ఖచ్చితంగా థియేటర్లో బాలయ్య గారిది పడిపోతుంది. దీనికి మాత్రం బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే చాలా కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు బాలయ్య గారికి. ఎందుకంటే ఇప్పుడున్న కనీసం ఒక్క సినిమా 3 to 4 years వరకు అయితే ఒక సినిమా పట్టుకొని షూట్ చేస్తుంటారు అనమాట. కానీ బాలయ్య గారు ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకుని తొందరగా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని థియేటర్లు రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మరి బాలయ్య గురించి ఒక చిన్న అప్డేట్ అయితే తెలిసింది ఈరోజు. అది ఏంటంటే సినిమాకి బాలయ్య గారు రెమ్యునరేషన్ పెంచినట్టయితే తెలుస్తోంది. బాలయ్య గారు ఇంతకుముందు సినిమాలకు 20 నుంచి 25 కోట్ల వరకు తీసుకునేవారని అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అఖండ 2 సినిమాకి అయితే ఏకంగా 35 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది తెలిసిన అభిమానులు ఇది చాలా తక్కువ రెమ్యునరేషన్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా పట్టుకొని 100 కోట్లు 150 కోట్లు తీసుకునే కన్నా ఒక చిన్న సినిమా సెలెక్ట్ చేసుకుని ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే యాడ్స్ ఆఫ్ అని అయితే చెప్తున్నారు. బాలయ్య సినిమాలకు మంచి గ్రేస్ ఉందని అయితే చెప్పొచ్చు యూత్ లో కూడా. మరి యంగ్ హీరోలతో పాటు పోటీ అయితే పడుతున్నారు బాలయ్య గారు. మరి అఖండ 2 షూటింగ్ త్వరగానే కంప్లీట్ చేసుకుని పూర్తి కావాలని అయితే అభిమానుల ముందుకు తేవాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీ మాత్రం మరో చరిత్ర సృష్టిస్తుంది అయితే టాక్ అయితే వినబడుతుంది. మరి చూద్దాం ఏ విధంగా ప్లాన్ చేశారు. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని స్టే ట్యూన్ అయి ఉండండి.